హలో దోస్తులు, ఎలా ఉన్నారు? అయితే నేను మీ పరేషాన్ కిడ్స్ వాళ్ళ మమ్మీని మాట్లాడుతున్నా. అయితే మీ ముందుకి మరొక కొత్త వీడియోతో వచ్చేసాము ఫ్రెండ్స్. యాక్చువల్లీ లాస్ట్ టైం జూ పార్క్ వీడియో చాలామంది చూసి కామెంట్స్ ఇచ్చారు. సో ఇది జూ పార్క్ వీడియో లాంటిది కాదు, ఇదొక కొత్త వీడియో అన్నమాట. ఇందులో మీరు చాలా రకాలమైన బ్యూటిఫుల్ వ్యూస్ చూస్తారు. మమ్మా మమ్మా షీప్ మమ్మా షీప్ అంటారా అది రాదు నీకు రాదు బయటకు అయితే ఫైనల్గా మేము ఇక్కడికి వచ్చేసాము ఫ్రెండ్స్. అయితే మేము వచ్చిన ప్లేస్ పేరు ఏంటో మీకు తెలుసా? నేను చెప్తాను, వినండి. మేము వచ్చాము కొత్తవల్ కూడా ఎకో పార్క్ దగ్గరికి అనమాట. సో ఇక్కడ చాలా మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ని మీరు చూడొచ్చు. సో కనిపిస్తుంది కదా అక్కడ ఎందుకంత వాటర్ ఉందని మీరు అనుకుండొచ్చు, కానీ మొత్తం అండి అక్కడ నుంచి అక్కడ దాకా చూసారు కదా చివరి దాకా, అదంతా హిమాయత్ సాగర్ అనమాట. అక్కడ ఆ కొండలు ప్లస్ ఆ ప్లాంట్స్ ఆ గ్రీనరీ మొత్తం ఎంత పీస్ఫుల్గా ఉందంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంటే వాళ్ళు ఆలోచించిన విధానం కూడా చూసారు. ఆ పక్కన పార్క్ ప్లస్ పక్కన అంత మంచి హిమాయత్ సాగర్ అంత వాటర్. సో అక్కడ లాస్ట్కి మా కార్ పార్క్ చేసేసి మేము లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట. సో లోపలికి వెళ్ళాలంటే మనకు ఫస్ట్ ఏం కావాలి? టికెట్ కావాలి. సో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళి టికెట్స్, మా హస్బెండ్ టికెట్స్ కోసం వెళ్తున్నారనమాట. టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు ఇంకా మెల్లమెల్లగా ఒకటొకటి ఫైనల్లీ మేము టికెట్స్ తీసుకొని లోపలికి వచ్చేసాము. అయితే ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది, చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా అబ్జర్వ్ చేస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. యాక్చువల్లీ మా పాప కింద పడ్డదనమాట. సో అలా మేము మెల్లమెల్లగా లోపలికి వెళ్తుంటే ఇంకా ఇక్కడ ఒక తర్వాత తెలియదేముంది ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్తో పాటు ఫొటోస్ కూడా అవుతుంటాయి కాబట్టి సో మెల్లగా ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకుంటూ లోపలికి వెళ్ళిపోయామన్నమాట. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మాకు అక్కడ చిన్న కన్ఫ్యూజన్ అనమాట. అంటే వాళ్ళు ఇట్లా చాలా వేవ్స్ పెట్టారనమాట, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని. ఆ వేవ్స్ తెలియక అంటే మాకు మెయిన్ ఫస్ట్ కావాల్సింది బర్డ్స్ ఫీడింగ్ అనమాట. సో ఆ బర్డ్స్ ఫీడింగ్ కోసము మేము చూస్తున్నాము ఎటువైపు వెళ్ళాలా అని చెప్పేసి. మాది మేము వెతుక్కుంటుంటే మా పాప ఆమె అంటే ఆమె ఓన్ వరల్డ్ అనమాట. షీఈ్ ఇన్ హర్ ఓన్ వరల్డ్. సో లాస్ట్కి వీ ఫౌండ్ ద ప్లేస్ అనమాట. సో మేము ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం బర్డ్స్ ఫీడింగ్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం నడవాలి. మనం నడవాలంటే మన నడకతో పాటు మనకి ఓపిక కూడా కావాలన్నమాట. సో మెల్లమెల్లగా అలా మీదికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఫైనల్లీ బర్డ్స్ ఫీడింగ్ దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్, వచ్చేసాము. అంటే చెప్తుంటే నాకు ఇంత ఎగ్జైట్గా ఉంది కదా. సో మీకు కూడా ఉందని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎలా అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీస్తో వెళ్తే మాత్రం అసలు చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా మంచిగా ఆ గ్రీనరీ, ఆ వెదర్. ఆ రోజు అసలు ఎంత కూడా ఎండలేదు ఫ్రెండ్స్, చాలా కూల్గా అసలు ఎంత బాగుంది తెలుసా. మంచిగా మనం వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో ఏంటంటే మనం సడన్గా ఇంట్లో ఉండి మన ఓన్ వర్క్తో మనం బిజీగా ఉండి అంత చేసేదాని బదులు అప్పుడప్పుడు ఇలా వెళ్తుంటే హ్యాపీగా ఉంటుంది. సో ఫైనల్లీ మేము బర్డ్స్ ఫీడింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఆ ఎంట్రన్స్ చూసారు అసలు ఎంత బాగా చేశారు కదా, ఆ మొత్తం చైన్స్తో ఉందన్నమాట. మా విశ్వకు అది చాలా బాగా నచ్చింది. ఈవెన్ I2 అనమాట, చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనల్గా మేము లోపలికి వచ్చేసాము. మీకు చూపిస్తానమాట అది బర్డ్స్ అవి ఎలా తింటాయి ఏంటిదని చెప్పేసి. సో ఇక్కడ మా పిల్లలు మనం ఇక్కడ ఏం చూడ్డానికి వచ్చాము, ఇక్కడంతా గ్రీనరీయే ఉంది, అన్ని చెట్లే ఉంది. మా విశ్వ వాళ్ళ డాడీతో కన్వర్జేషన్ అనమాట వాళ్ళిద్దరికి, ఏంటిది ఏమన్నమాట. సో కానీ అప్పుడప్పుడు మనం పిల్లలకి జూ పార్క్ లాంటివి ఇలాంటి బర్డ్స్ ఫీడింగ్ లాంటివి మనం తీసుకొస్తే వాళ్ళకంటూ ఒక నాలెడ్జ్ ఉంటుంది అనమాట. ఓకే అంటే బర్డ్స్కి కూడా మనం ఫీడింగ్ చేయొచ్చు, యానిమల్స్ ఉంటాయి అట్లా ఇట్లా అని చెప్పేసి. సో లాస్ట్కి వచ్చేసాము. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, డక్స్ ఎంత బాగున్నాయో క్యూట్గా. ఫస్ట్ మా పాప చూసి నాకు చూపించిందనమాట. సో ఫైనల్లీ మేము బర్డ్స్ని చూసేస్తున్నాం అనమాట. నా కళ్ళైతే బర్డ్స్
మీదే ఉన్నాయి. ఎందుకంటే ఆ సౌండ్స్ అవి ఏమంటారు ఇట్లా అంటే మన ముందు నుంచి వెళ్తున్నాయి కదా, మనం వేసుకున్న డ్రెస్సెస్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఆ బర్డ్స్ కూడా అంతే కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను చెప్పడం కానీ వీడియోలో మీరు చూడడం కానీ అదొక్కలాగా ఉంటుంది. మనం అక్కడ రియల్గా వెళ్ళి మనం అవి చేతులారా పట్టుకొని అది చూసేది ఒకలాగా ఉంటుంది. సో ఆ ప్లేట్స్ మాకు తినడానికి మీరు అనుకుంటారేమో, మా కోసం కాదు ఫ్రెండ్స్, అవి బర్డ్స్ కోసము. వాళ్ళు ఒక ప్లేట్లో కొంచెం గ్రెయిన్స్ పెట్టి బర్డ్స్కి ఆటోమేటిక్గా అవే మన దగ్గరకు వచ్చి తింటాయి అన్నమాట. సో ఇక్కడ మా పాప ఒక వర్డ్ చెప్తుంది ఫ్రెండ్స్, అది మీరు వినండి. థ్యాంక్ యూ మై గాడ్ అంట. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా పాప మంచి ఒక మాట చెప్పింది కదా. మనకు అనిపించదు కానీ పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమనిపిస్తుందో సడన్గా క్యూట్గా మాటలు చెప్పేసరికి బాగా అనిపిస్తుంది కదా. సో నాకైతే ఈ బర్డ్స్ ఫీడింగ్ దగ్గరుండి మనము వాటికి తినిపించడం నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మీరు మాకు చెప్పొచ్చు. సో ఫైనల్లీ అది చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా ఒక ప్లేస్లో వాటికి ఓపెన్ ప్లేస్లో బ్రిడ్జ్ అదంతా చేసి దానికి అసలు ఎంత బాగా పెట్టారు తెలుసా. మనం అట్లా ప్లేట్స్ పట్టుకొని రౌండ్గా తిరుగుతూ ఉంటే అవి వచ్చి కూర్చొని తింటాయి అనమాట ఫ్రెండ్స్ ఆ ఫుడ్ చూసి. సో మా హస్బెండ్ చేతిలో ప్లేట్లో చూసారు కదా బర్డ్, అది కలర్ కానీ ఎంత క్యూట్గా ఉందో చూడండి. కలర్ కూడా అన్ని బర్డ్స్లో ఇది మాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఆ కలర్ చూసారా ఎంత బాగుందో. సో అంటే ఏమంటారు, ఫస్ట్ మాకు కొంచెం ఎట్లా అనిపించింది కానీ లాస్ట్కి ఇంకా అట్లా అలవాటైపోయింది అనమాట ఆ రోజు మాకు. సో మెల్లమెల్లగా అట్లా అన్నీ ఆల్మోస్ట్ మాకు అంటే చేతికొచ్చిన బర్డ్స్కి మాత్రం మేము మంచిగా వాటికి ఫీడ్ చేసామన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు గ్రిల్స్ దగ్గర కింద డౌన్ సైడ్ నుంచి కూడా బర్డ్స్ తింటుందన్నమాట ఫుడ్. అంటే వాటికి నచ్చింది తింటున్నాయి ఫ్రెండ్స్. అవి సన్ఫ్లవర్వి సీడ్స్ ఉంటాయి కదా, అవి మాత్రం తినేసి మిగతా అన్నీ వదిలేస్తున్నాయి అన్నమాట. సో దే చూస్ ద ఓన్ ఫుడ్ అనమాట. సో ఇక్కడ మీకు ఒక చిన్న మాట చెప్పాలని అనుకుంటున్నాను నేను. ఏంటంటే మనము కొన్ని మనకి పెట్ యానిమల్స్ ఉంటాయి కదా, అవి మనకు పెంచుకుంటే బాగుంటుంది అని మనం అనుకుంటాం కదా. సో వాటికి నచ్చినట్టుగా మనం ఒక ఓన్ ప్లేస్ని, వాటికి ఒక ఓన్ వరల్డ్ని మనం క్రియేట్ చేసామనుకోండి, అవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. అంటే వాటికంటూ ఓన్గా జీవించడానికి ఒక ఫ్రీడమ్గా ఉంటుంది అనమాట. సో బర్డ్స్కి అక్కడ చాలా ఫ్రీడమ్గా ఉంచారనమాట. అంటే వాటికి నచ్చినట్టుగా అనమాట. ఫుడ్ కానీ, ఆ వెదర్ కానీ, ప్లేస్ కానీ, ట్రీస్ అంత ప్లాంట్స్ అనమాట. మంచిగా చాలా అంటే చాలా క్యూట్గా అసలు నేను మీకు చెప్పలేను. అక్కడ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. యూ కెన్ విజిట్ అనమాట. నేను చెప్పాను కదా కొత్తవల్గూడ ఎకో పార్క్ చాలా అంటే చాలా బాగుంది. అంటే మీరు ఫీల్ అవుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ అసలు మనము ఇంకా బయట వరల్డ్ని మర్చిపోతాం అనమాట. అంటే మనం ఇంకో వరల్డ్లోకి స్టెప్ చేసామన్నట్టుగా ఉంటుంది అనమాట అక్కడ. సో లాస్ట్కి అయితే ఇంకా ఏమంటారు అంటే తినిపిస్తూ మంచిగా ఎంజాయ్ చేసాము. వాటికి టచ్ చేయడానికి కొంచెం మా పాపం భయపడింది, కానీ అవి మనం టచ్ చేయకూడదు యాక్చువల్లీ. అవి టచ్ చేస్తే అవి అంటే మళ్ళీ నాకు ఏదో పట్టి లోపల పెట్టేస్తారు అన్నట్టు ఫీల్ అవుతాయి, అవి ఎగిరిపోతాయి అన్నమాట. సో ఇంకొకటి, అవి మన చేతుల మీదకి రావాలి అని అనుకుంటే మనం చేతిలో ఫస్ట్ కొన్ని గ్రెయిన్స్ తీసుకొని వాటిని మన చేతుల మీదకి తీసుకోవచ్చు అనమాట. సో లాస్ట్కి ఈ బర్డ్ పేరు నాకు తెలీదు ఫ్రెండ్స్, ఒకవేళ మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇవి చాలా ఎట్లా అంటే చాలా కోపం అనమాట. ఇట్లా ఎవరైనా మనుషులను చూస్తే చాలా కోపంగా ఇట్లా అంటే గుర్రు అని అంటుంది ఫ్రెండ్స్ యాక్చువల్లీ. సో ఇవి కోళ్ళు అనమాట. ఇవి ఏం కోళ్ళో నాకు తెలీదు. ఈ చెట్టు పైన ఒక బర్డ్ ఫ్రెండ్స్, అవి ఎన్ని రకాలమైన సౌండ్స్ చేస్తున్నాయి తెలుసా. అసలు చాలా అంటే చాలా స్వీట్గా, అంటే చాలా ఇట్లా మార్నింగ్ లేవగానే మనకి అవి వినిపిస్తే ఎంత వినసొంపుగా ఉంటే ఆ రోజు అంత బాగా అనిపించింది అనమాట మాకు కూడా. సో ఇది కూడా ఒక రకమైన కోడి, అంటే మేబీ అక్కడ వాళ్ళు స్పెషల్గా పెంచుతుండొచ్చు. సో ఫైనల్లీ చూసారు కదా, మీకు అన్ని రకాలమైన బర్డ్స్ చూపించేసాను, ఎలా ఫీడ్ చేసాము చూపించేసాము. సో ఫైనల్గా అయిపోయింది, మేము అలసిపోయాము. సో
బయటికి వచ్చేసామన్నమాట. మా పిల్లలు చూసారా ఫ్రెండ్స్, 2 డక్కుల మీద కూర్చున్నారు. చూసారా ఎంత క్యూట్గా కూర్చున్నారో. మా పాప మరీ నేను కూర్చుంటా అని చెప్పి కూర్చొని ఫొటోస్ తీపించుకుంది, మంచిగా వీడియోస్ తీపించుకుందన్నమాట. సో ఫైనల్లీ మేము తినడానికి వచ్చేసాము. మనం ఎక్కడికైనా వెళ్తే మనకి ఆకలి ఎక్కువ వేసేస్తుంది కదా ఫ్రెండ్స్. సో మాకు కూడా ఎక్కువ ఆకలి వేసేసింది అనమాట. కొంచెం సేపు కూర్చొని మేము కూడా అట్లా స్నాక్స్ తినేసి కూర్చున్నాము. సో అక్కడ చిన్న కన్వర్జేషన్ అనమాట. పిల్లలతో ఎలా ఉంటుంది, నాకు ఇది కావాలంటే నీకు అది కావాలన్నట్టు ఉంటుంది కదా. సో మా పాప ఐస్ క్రీమ్ తింటుంటే మా విశ్వ నువ్వు తింటే తిను నాకెందుకు అన్నట్టుగా డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే హీ లైక్స్ బర్గర్. సో మేము బర్గర్ ఇచ్చేసాం కాబట్టి బర్గర్ తినేసిండు. ఫైనల్లీ ఇక్కడ మా పాప అంత వర్షంలో కూడా తను ఐస్ క్రీమ్ని ఎంత బాగా ఫీల్ అవుతుందో చూడండి. అంటే ఆ రోజు మా గుడ్ లక్ మరి ఏంటో మాకు తెలీదు ఫ్రెండ్స్, ఆ వెదర్కి అక్కడ వర్షం పడిందనమాట. ఆ వర్షంలో మేము పడితే పడనిలే, ఒక్కసారికే కదా తడిస్తే ఏం కాదు అనే ఉద్దేశంతో మేము కూడా తడుస్తూ అలా వాకింగ్ చేస్తూ మెల్లగా వెళ్ళిపోయాము. కానీ అప్పుడప్పుడు మనము రెయిన్ని కూడా ఎంజాయ్ చేయాలి. పాపం వర్షానికి ఎవరున్నారు చెప్పండి, మనం తప్ప. కాబట్టి అప్పుడప్పుడు వర్షంని కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ పార్క్ మొత్తంలో నాకు మా చిన్ని తల్లికి నచ్చింది ఇదే ప్లేస్ అన్నమాట. సో ఎందుకు నచ్చిందో చెప్పండి. ఫ్లవర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ గర్ల్స్కి లేడీస్లకి చాలా ఇష్టం ఉంటుంది కదా. సో అంటే మా చిన్ని తల్లి ఎంత క్యూట్గా ఎంత అందంగా ఉందో, అక్కడ ఫ్లవర్స్ గార్డెన్ అంత అందంగా ఉన్నాయన్నమాట. అక్కడ చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ఫ్లవర్ పెట్టారనమాట. చాలా రకాల ఫ్లవర్స్ పెట్టారు. ఆ గార్డెనింగ్ కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కానీ సూపర్ ఉంది. సో ఫైనల్లీ అంతా చూసేసాం కదా. ఇంకా ప్లేయింగ్ టైంకి వచ్చేసాము లాస్ట్కి. ఎందుకంటే పిల్లలకి అది లేకపోతే చాలా కష్టం కదా. సో ఇక్కడ చూసారు కదా, నేను మా హస్బెండ్కి మా పాపకి ఉయ్యాల ఊపుతున్నాను అన్నమాట. తర్వాత ఆబ్వియస్లీ తెలియదు ఏముంది ఫ్రెండ్స్, వైఫ్ హస్బెండ్కి చేస్తే హస్బెండ్ కంపల్సరీ వైఫ్కి కూతురికి చేయాలి. సో లాస్ట్కి నేను మా పాప కూడా కొద్దిసేపు ఉయ్యాల ఊగినాము. తర్వాత మా పాప మా అభిష్వ వాళ్ళిద్దరు కూడా కొద్దిసేపు ఎంజాయ్ చేశారన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే క్యూలో ఉన్నారన్నమాట చాలామంది. మేము అన్నట్టుగా మీరు చూసారు కదా, అక్కడ పార్క్లో ఎంతమంది వచ్చారంటే ఫ్రెండ్స్, నిజంగా చెప్పలేను అసలు. చాలా మంది వచ్చారు. పిల్లలు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో. లైక్ ఫ్యామిలీకి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పగలను నేను మీకు. ఈవెన్ ఫర్ కిడ్స్ ఆల్సో, అంటే కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయగలరనమాట. అక్కడ ఏంటంటే వెదర్ మనం ఎంజాయ్ చేయొచ్చు, ప్లేస్ ఎంజాయ్ చేయొచ్చు, ప్లేయింగ్ టైం పిల్లలకి. అక్కడ ప్లేయింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. నేను మాటలో చెప్పడం ఎందుకు ఫ్రెండ్స్, మీరు ఆల్మోస్ట్ వీడియోలో చూస్తున్నారు కదా. మా అవిశ్వ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఈవెన్ మా మైటీ కూడా. కాకపోతే పిల్లలకి మనం వీక్లీ అని నేను చెప్పలేను, ఎవరికి కాదు కూడా. కాకపోతే మంత్లీ అట్లీస్ట్ ఒక 2 monthsకి ఒక్కసారైనా మనం పిల్లలకి ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళకి తెలుసు అంటే కొంచెం నాలెడ్జ్ అనమాట. దే కెన్ గెయిన్ సమ్ నాలెడ్జ్. సో అప్పుడప్పుడు మనం ఇలాంటి ప్లేసెస్కి పిల్లల్ని తీసుకెళ్తూ ఉండాలి. కానీ ఫ్రెండ్స్, పిల్లలకి మాత్రం ఎంత ఆడినా ఎంత దుంకినా వాళ్ళకి ఎనర్జీ డౌన్ అవ్వదు. ఎందుకు? వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎనర్జీ వస్తుంటుంది. కానీ నాకు మా హస్బెండ్కి మాత్రం మాకు ఇట్లా బీపీ డౌన్ అయిపోయింది. ఆ రోజు మేము అలసిపోయాము. రండి వెళ్దాం అని అన్నా కూడా వాళ్ళు రావట్లేరు. కానీ ఫైనల్లీ మీకు ఇంకో ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్ మీకు చూపించబోతున్నా నేను. సో ఫైనల్గా మేము బ్రిడ్జ్ ఎక్కేసాము. సో చూసారు కదా అక్కడ హిమాయత్ సాగర్, నేను మీకు చెప్పాను కదా. సో చూసారు కదా ఫ్రెండ్స్, హిమాయత్ సాగర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలా ఫ్యామిలీతో మంచిగా ఇట్లా ఎంజాయ్ చేస్తూ అక్కడ నించొని కొంచెం ఏదో అట్లా ముచ్చట్లు ఉంటాయి కదా, కష్ట సుఖాలు, అక్కడ నించొని మాట్లాడుకుంటున్నాం అనమాట. ఆ రోజు కానీ ఫ్రెండ్స్ ఏంటో ఏమో మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ వర్షము. ఎవ్వరు కూడా కదలట్లేరు. అంటే మీరు అర్థం చేసుకోండి అక్కడ ఎంత బాగుందో ప్లేస్. సో అట్లా మా పాపకి మా అభిష్వకి అంటే వాళ్ళు అడుగుతున్నారనమాట, ఇందులో ఫిషెస్ ఉంటాయా ఏముంటాయి అని చెప్పేసి అడుగుతుంటే మా హస్బెండ్ ఇంకా అట్లా మెల్లమెల్లగా అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో
కొద్దిసేపు అక్కడ నించొని అట్లా ఏమంటారు చూసామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. డౌన్ కింద నుంచి చూస్తే ఒకలాగా ఉంది ఫ్రెండ్స్, కానీ బ్రిడ్జ్ కదా, సో వాళ్ళు కట్టడం కూడా చాలా బాగా ప్లాన్ చేశారనమాట. పైకి ఎక్కి చూస్తుంటే ఇంకా కొత్తగా అంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుందన్నమాట. సో ఆ రోజైతే మేము చాలా ఎంజాయ్డ్ అలాట్ అనమాట. సో ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనకి నడవడానికి ఓపిక కావాలి. సో అంటే ముందుగానే ప్రిపేర్ అయిపోవాలన్నమాట మనము. సో ఆ రోజు కూడా మేము మా పిల్లలతో అట్లా మెల్లగా అట్లా వాకింగ్ చేస్తూ ఆ బ్రిడ్జ్ మొత్తం నడిచేసామన్నమాట. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అయిపోయింది కదా, ఇంకా మెల్లగా మేము బయటికి అయితే వచ్చేస్తున్నాం అనమాట. లైక్ ఎంట్రన్స్ ఒక పార్ట్ ఒక సైడ్ నుంచి ఇస్తే వాళ్ళు ఎగ్జిట్ ఇంకో సైడ్ నుంచి ఇచ్చారనమాట. అయితే వెళ్తుంటే మా పాప రానని చెప్పి ముండి పట్టి అక్కడ కూర్చుంది, చూస్తున్నారు కదా వీడియోలో. మా హస్బెండ్ రిక్వెస్ట్ చేసి అయితే తీసుకొచ్చేస్తున్నారనమాట తనని బయటికి. అయితే నేను మా అభిష్ప మా బయట ఒక సైడ్కి నించున్నాము. మా హస్బెండ్ కార్ తీసుకురావడానికి అని వెళ్ళారనమాట. సో అయితే అక్కడ అసలు ప్లేసే లేదు ఫ్రెండ్స్, కారు తీయడానికి లేదు, కార్ అసలు పార్క్ చేయడానికి లేదు. అంటే అర్థం చేసుకోండి అక్కడ ఎంతమంది వస్తున్నారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా పరేషాన్ కిడ్స్ పిల్లల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.